పల్నాడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఈసారి లాస్ట్ టైం ఎంపీ గెలవలేదు, ఏ ఒక్క సీటు గెలవలేదు. ఈసారి పరిస్థితులు మారుతున్నాయా? అవకాశం ఉందా అసలు? అందరికీ వందనాలండి. నా పేరు శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా అధికార క్రిస్టియన్ విభాగం. ఓకే. అయితే పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోయినాయండి. ఎందుకంటే చెప్పిన మాట ఏ మాట కూడా ఆయన నెరవేర్చల గత ప్రభుత్వం. అదేంటి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయన గెలవాలని అందరూ గెలిపించుకున్నారంట. కావచ్చండి, ఆశపడ్డాం, అందరం గెలిపించాం, ఓకే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనవి చేయలేకపోయాడు ఆయన. ఏంటి, పోలవరం కట్టించలేకపోయాడు, అమరావతి ఇప్పించలేకపోయాడు. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ రాష్ట్ర సమస్యలు. ప్రత్యేకంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడా? షర్మిల ఒక పక్క చెప్తూ ఉందా నువ్వు క్రిస్టియన్వి అని? విజయమ్మ ఒక పక్క బైబిల్ పట్టుకొని ప్రచారం చేసిందా? విమలమ్మ ఒక పక్క బైబిల్ పట్టుకొని ప్రచారాలు చేస్తూ వచ్చిందా? అనిల్ కుమార్ ఒక పక్క ప్రచారాలు చేశారా? ఇంతమంది ఒక కుటుంబంలో బైబిల్ పట్టుకొని ప్రచారాలు చేసి మీరంతా ఈరోజు మోసపోయామంటారేంటి? అంతేనండి. ఎందుకంటే క్రైస్తవులకి గతంలో చంద్రబాబు నాయుడు చర్చిలు కట్టుకోవటానికి, అలాగే పడిపోయిన గోడలు కానీ అనేకం ఆయన అభివృద్ధి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చర్చిలు కట్టుకోవటం కానీ, సీసీ రోడ్లు కానీ, చర్చి నిర్మాణాలకు ఏదైనా పడిపోయిన గోడల నిర్మాణం కానీ అలాంటిది ఏమి ఇవ్వాల. పాస్టర్లకు 5,000 కొందరికి ఇచ్చాడు, అందరికి ఇవ్వాల. అది ఆయన చెప్పిన యాక్ట్ ప్రకారం అర్హత కలిగిన వాళ్ళకి వచ్చినాయి, అర్హత లేని వాళ్ళకి రావలేదు. కానీ దాని కాదు కదా. ఇప్పుడు 97,000 మంది పాస్టర్లు ఉంటే 8,000 మందికి ఇచ్చాడు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి 97,000 మంది ఏపీలో పాస్టర్లు ఇవ్వాల. 87,000 మంది, దగ్గర 90,000 మంది పాస్టర్లు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా. కొందరికి ఇచ్చారండి. ఆయన చెప్పిన దాంట్లో ఫస్ట్ టైం. ఎందుకని ఆ 8,000 మంది ఎట్లా సెలెక్ట్ అయ్యారు? ఆయన ఇచ్చిన అర్హత పొంది అంటే ఇంతమంది అర్హత సాధించలేని క్వాలిఫికేషన్స్ పెట్టారు. ఫస్ట్ 2014లో ఆయన చెప్పినవన్నీ కూడా నమ్మాం, ఓకే. తర్వాత వచ్చేసి తేపక రూల్స్ మారుస్తూ వచ్చాడు. ఆ రూల్స్ మారుస్తూ వచ్చిన తర్వాత దానికి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వస్తుందండి అమౌంట్. కానీ ఇప్పుడు మీరు టీడీపీలోకి వచ్చారు, టీడీపీతో తిరుగుతున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు మీరు టీడీపీలో. ఇప్పుడు బీజేపీ కలిసింది కదా. బీజేపీ మతతత్వ పార్టీ వాళ్ళు హిందూయిజం డెవలప్మెంట్లో భాగంగా ఇటు మా క్రిస్టియన్ మైనారిటీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ ఇబ్బంది పడతారేమో అనే ఒక చర్చ వైసీపీ తీసుకెళ్తుంది కదా. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఏమాత్రం నిజం లేదు సార్. ఎందుకంటారేమో, బీజేపీ అది హిందుత్వ పార్టీ అనడానికి లేదు. దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, సమస్య ఏం లేదు. మా మీదకి ఏ వ్యక్తి, హిందువులు కానీ ముస్లింలు కానీ ఏ వ్యక్తి కూడా దాడులకు రాలా. మేము వాళ్ళ జోలి పోలా. ఎందుకంటారేమో, గౌరవంగా ఇప్పుడు వారు కనపడిన తర్వాత కానీ వాళ్ళ పెద్దలను కానీ మేము గౌరవిస్తాం. మా పెద్దలను కానీ, మా యొక్క పాస్టర్లను కానీ, బిషప్లు కానీ వారు గౌరవిస్తారు. వ్యక్తిగతంగా వారు మా మీదకి దూషణకు రాలేదు, దాడి చేయటం కానీ ఏం లేదు. ఎందుకంటారేమో, ఈ యొక్క భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరినీ మేము గౌరవిస్తాం, మమ్మల్ని కూడా అందరూ గౌరవిస్తారు. అంతేగాని వారి వల్ల, బీజేపీ వల్ల లాంటి ఇంకో పార్టీ వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు. అదే. సో ఎన్డీఏ కలిసి రావటం వల్ల మైనారిటీలకి, క్రిస్టియన్స్కి, ముస్లిం మైనారిటీలకి నష్టం ఏమి లేదు. సో ఇప్పుడు మరి అరవింద్ బాబు తోటి మీరు ఉన్నారు. అరవింద్ బాబు మీద నమ్మకం ఏంటి? ఎందుకున్నారు? అక్కడ నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని, ఎస్టీలు అని చెప్పుకుంటా ఉన్నాడు కదా. అరవింద్ బాబు మీద నమ్మకం ఏంటి? అరవింద్ బాబు గారు అంటే ప్రజల మనిషి అండి. ప్రజల కొరకు కష్టపడి 5 సంవత్సరాల పాటు ఎక్కడ ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా, ఏ యొక్క దైవజనులకు కానీ, ఏ ఒక్కరికి, ఒక ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, లేదంటే వడ్డీ కానీ, అందరికీ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా కూడా కష్టాలు ఆదుకున్నాడు. అందరికీ కూడా అండగా ఉన్నాడు. ఎందుకంటే మేము అరవింద్ బాబు గారు గెలవాలని కోరుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కూడా అఖండ మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. మీరు పాస్టరా? ఎస్. ఏం పేరు మీ పేరు? శ్రీనివాసరెడ్డి అండి. శ్రీనివాసరెడ్డి గారు. ఎస్. ఓకే. అంటే రెడ్డి అని అంటే బేసిక్గా ఈ క్రిస్టియన్స్ అందరూ ఎస్సీ ఎస్టీలు ఉంటారేమో అనే ఒక భావన ఉంది కదా. రెడ్డి అని పెట్టుకుంటే అలా ఏం కాదండి. అలా కాదు. ఎందుకంటారు రెడ్డి అని ఉన్నారు. ఒకవేళ మీరు ఉంటే వైసీపీలో కదా ఉండాలా? కులాల పరంగా పార్టీలు ఏమి విడిపోలేదు ఇక్కడ. అలా ఏం లేదు. అంటే ఆ చర్చ ఉంటది కదా. అసలు ఆ వ్యవహారం లేదు సార్. ఎందుకంటారేమో, ఇందులో మేము ఆలోచన చేసేది మా కొరకు ఎవరైతే కష్టపడి మా కొరకు పనిచేస్తారో మానవత్వం కలిగి ఉండాలి. కులం కాదు మేము చూసుకునేది. మా కొరకు అరవింద్ బాబు గారు మా కొరకు అరవింద్ బాబు గారు ఎక్కడికైనా వస్తాడు, దేని కొరకైనా ప్రయత్నిస్తాడు. అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ మేము సంప్రదించాం. అంటే మీరు వేరే పార్టీ కాబట్టి అయినా కూడా ఒకటేనండి,
వైసీపీ అయినా శ్రీనివాస్ రెడ్డి అన్న జగన్ అన్న వ్యక్తిగతంగా మాకు విమర్శలు ఏం లేదండి. మేము ఒక సిద్ధాంత పరంగానే పోతాం. మరి ఏమి నచ్చలేదు వైసీపీలో మీకు? మాకు అది ఆ పార్టీ అనేది, ఆ ప్రవర్తన అనేది నాయకుడు మొదలుకొని కింద కార్యకర్తల దాకా అంతా కూడా దౌర్జన్యం, దాడులు అయ్యే కానీ ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి. ఏం జరిగినాయి? క్రైస్తవుల మీద ఏమన్నా జరిగాయి సార్? ఒక క్రైస్తవులే కాదు కదా ఈ ప్రపంచంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక క్రైస్తవులే కాదు కదా, అందరు ఉన్నారు, అందరు నివసిస్తున్నారు. మరి అందరికీ రక్షణ లేదండి. ఒక క్రైస్తవుడు కాదు. టీడీపీ వస్తే రక్షణ ఉంటుందండి. ఎలా నమ్ముతారు? మాకు గతంలో ఉన్నది కదా సార్. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రక్షణ ఉన్నది. ఓకే, జగనన్న గవర్నమెంట్లో కూడా మా రక్షణ ఉంది. రక్షణ గురించి మాకేం ఇబ్బంది లేదు. కానీ అది ఒక ప్రొసీజర్ ప్రకారం ఏర్పాటైంది కాదు. ఏంటంటే ఒక ఒక క్రమశిక్షణ, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ప్రచారాలు జరుగుతున్నాయా? క్రిస్టియన్స్ అంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలని అటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ చర్చిలోకి వచ్చి చెప్తా ఉన్నారు కదా. క్రిస్టియన్స్ నమ్మరా మళ్ళీ? ఇంకా అట్లా కాదు కదా, చెప్పినా కూడా వాళ్ళ చేష్టలు మేము చూస్తున్నాం కదా సార్. వారు మంచివారం, మేము మంచివారం అని చెప్పినా కూడా వారు ఏ విధంగా ప్రవర్తిస్తే మేము కంటారు చూస్తున్నాం కదా. ఇప్పుడు మేము మంచివారం అయ్యా, మాకు ఓటు అయ్యా అని చెప్పి అంటున్నాడు. కానీ మా దగ్గర మేము కంటారు చూస్తున్నాం కదా. ఏ వ్యక్తి కష్టపడి పనిచేస్తున్నాడు, ఏ వ్యక్తి ఏ స్వలాభం లేకుండా ప్రజల కొరకు ఆదరణ కలిగి అందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి ముందుకొచ్చారని చెప్పి మేము చూస్తున్నాం కంటారా. మేమేంటంటే ఏ పథకాలు ఇస్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, జనాలు మళ్ళీ వైసీపీని గెలిపించరా? పథకాలు ఇవ్వచ్చు సార్, కానీ పథకాలే ముఖ్యం కాదు కదా. సంక్షేమం ఒక్కటే ముఖ్యం కాదు కదా, అభివృద్ధి ఉండాలి కదా. మీ జేబులో డబ్బులు ఉన్నాయి సార్, తలా 100 కాడికి ఇస్తున్నారు. కొన్ని రోజులకి డబ్బులు అయిపోతాయి, మా తర్వాత అనేది తీసుకొచ్చేస్తారు చెప్పండి. అదే మీరు సంపాదించి కష్టపడి చేసి సంపాదించిన డబ్బులు ఉన్నాయి చూడండి, దాంట్లో 10%, 20% ఇస్తుంటే, ఎందుకంటే ఇన్కమ్ వస్తుంటుంది కాబట్టి. ఈ ఆలోచన ప్రజల్లో ఉందా? ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉన్నదండి. ఎందుకంటే అందరూ బయటపడకపోవచ్చు, కానీ ఆలోచన కలిగి ఉన్నారు ఆంధ్ర ప్రజలు, బాగా తెలివిగా. ఈ విషయమే పాస్టర్లకు అందరికీ ప్రతి నెల 5,000 ఇచ్చిన విషయమే ఎక్కువగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కదా. మొత్తం 8,000 మందికి మాత్రమే ఇచ్చారనేది మీరు చెప్తున్నది. ఎంతమందిలో? 79,000 మందిలో, 87,000 మందిలో ఏం అర్హతలు పెట్టారు? ఏం అర్హతలు ఇంతమందికి లేకుండా పోయాయి? అది ఒక మాటతో చెప్పేది కాదు సార్. ఎందుకంటే ఆయన 2014లో ప్రతి పాస్టర్ గారికి ఇంత ఇస్తానని చెప్పాడు. తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ రూల్స్ మార్చాడు, మరలా రూల్స్ మార్చాడు. అది ఏంటంటే ఒక్క మాటతో మనం చెప్పలేము. ఆల్రెడీ ఇప్పుడు సెలెక్ట్ చేసేది ఎవరు? మరి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసేది ఎవరు? దానికి ఒక స్కీమ్, ఒక ఆఫీసర్స్ ఉన్నారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక ఆఫీసర్స్ ఉన్నారు, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే అది ఒకరితో కాదు. పోనీ ఏమన్నా వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? అలా కాదు, అలా ఏం కాదు. దాని విషయంలో అలా కాదు. ఎందుకంటే ఏ వ్యక్తికి అర్హులైన వారికి మాత్రమే ఇస్తారు. దాంట్లో కూడా ఇంకోటి, దాంట్లో కూడా పక్షపాతం లేదు. ఈ విషయం ఏనండి, దాంట్లో ఓన్లీ అర్హత. ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, జాబ్కి వెళ్ళాలంటే ఏంటి, ఒక అర్హత ఉండాలి. వాళ్ళు పెట్టిన అంటే ఇప్పుడు కేవలం బీసీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారా, లేకపోతే ఏ కమ్యూనిటీలో ఉన్నా కానీ పాస్టర్ అయితే ఇస్తారా? సార్ దానికి వచ్చేసి కొన్ని అర్హతలు ఉన్నాయి సార్. ఆ జగనన్న పెట్టిన అర్హతలు ఏ వ్యక్తికి అయితే ఉన్నాయో ఆ వ్యక్తికి వస్తుంది, మిగిలిన వాళ్ళకి రావట్లా. అది సో మొత్తం మీద 87,000 మందిలో 8,000 మంది మాత్రమే తీసుకుంటున్నారు. అయితే 87,000 మంది రిజిస్టర్డ్ పాస్టర్స్ ఉన్నారా? సర్టిఫైడ్ పాస్టర్స్ ఉన్నారు. కొంతమంది రిజిస్టర్ అయిన ఉన్నారు, కొంతమంది ఎన్నో సంవత్సరాలు బట్టి రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళని పాస్టర్ అని కాదు కదా. కొందరు ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా నవ్వించబడతారు. ఈ 2వ తరగతి చదవచ్చు, 10వ తరగతి చదవచ్చు, ఇంటర్మీడియట్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు. చదువుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. చదువుకోలేని మీరంతా నమ్మారా పాస్టర్లకు ఇట్లా ఇస్తా అన్నప్పుడు? 2019లో నమ్మారా? నమ్మాం కదా సార్. నమ్మాం. పరిస్థితి లేదు కదా, మారిపోయింది. అంటే మేము కంటారు చూస్తున్నాం కదా. ఒక పాస్టరే కాదు కదా, ప్రపంచంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక దైవజనుడే కాదు కదా, ఇమాములు కానీ అన్ని కులస్తులు ఉన్నారు, అందరికి ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఒక సహాయం పొందానంటే ఆ సహాయం అనేది అందరికీ రావాలని మా ఆలోచన.